ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి నిత్య, ఏమన్నావు? మళ్ళీ చెప్పు, ఏమన్నావు? అదేనమ్మా, అందరూ నీతో పోట్లాడుతున్నారు కదా, అందుకే. అందుకని వాళ్ళు అడిగినట్టు ఒక తమ్ముడినో చెల్లినో ఇచ్చేస్తే వాళ్ళు నిన్నేమనరు కదమ్మా. నానమ్మ బామ్మతో పాటు నాన్న కూడా నీ మీద కోప్పడుతుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. వాళ్ళు అడిగింది నువ్వు చేస్తే వాళ్ళు నిన్నేమనరు కదా. మనం ఇది వరకెట్లాగా అందరం హ్యాపీగా ఉండొచ్చు కదమ్మా. లేదమ్మా, అది కుదరని పని. అది కుదరదు కాబట్టే అంతలా గొడవ పడాల్సి వచ్చింది. అదే ఎందుకమ్మా? అది నీకు చెప్పినా అర్థం కాదు తల్లి. మేఘనా, తనకి చెప్పాల్సిన అవసరం ఉంది. జరగాల్సిందంతా పిల్లల ముందే జరిగింది కదా. ఇక వాళ్ళ దగ్గర దాచడానికేముంది? నీ మనసులో ఉంది, వాళ్ళకి చెప్పేసే. చూడండి, ఇప్పుడు నేను చెల్లిని గాని తమ్ముడిని గాని కన్నాను అంటే మీరిద్దరూ నాకు దూరం అవ్వాల్సి వస్తుంది. ఏంటి మమ్మీ, మేం దూరం అవ్వాలా? ఎందుకు? ఎందుకంటే ఇక్కడ ఇంకో బేబీ వచ్చిందంటే తాతయ్య నాన్నమ్మ వాళ్ళు వచ్చి మీ ఇద్దరిని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాక మళ్ళీ లైఫ్లో ఎప్పుడు నా దగ్గరికి పంపించరు. మీరు తాతయ్య నాన్నమ్మలతో అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. మరి అది మీకు ఇష్టమేనా? ఎందుకమ్మా, ఎందుకలాగా? ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాక ఇంకో బిడ్డని కనను అని నానమ్మ వాళ్ళకి మాటిచ్చాను. ఇప్పుడు ఆ మాట తప్పాను అంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతారు. అమ్మా, నాన్న ఇచ్చిన మాట తప్పాడు కదా, అలాగే నువ్వు కూడా నాన్నమ్మ తాతయ్యలకి ఇచ్చిన మాట తప్పచ్చు కదా. మేఘనా, నువ్వేం చేస్తున్నావు? ఎవరు నేర్పారే నీకు ఈ మాట? అసలు మాట తప్పడం అంటే ఏంటో నీకు తెలుసా? మేఘనా, తను చిన్నపిల్ల, ఏదో తెలియక మాట్లాడింది. నువ్వెందుకంత ఆవేశపడతావు? అమ్మా, మాట తప్పడం అంటే అది నిజంగా తప్పా? అవునమ్మా, చాలా పెద్ద తప్పు. ఇచ్చిన మాట కోసం హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని వదులుకున్నాడు. ఇచ్చిన మాట కోసం దశరథుడు తన కన్న కొడుకును అడవులకి పంపించాడు. ఇచ్చిన మాట కోసం ఏకలవ్యుడు తన బొట్టును వేలు తీసి గురువు గారికి కానుకగా ఇచ్చాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం బలి చక్రవర్తి పాతాళానికి తొక్కివేయబడ్డాడు. మనం చదువుకున్న పురాణాలు, గ్రంథాలు అన్నీ ఇచ్చిన మాట ఎప్పుడు తప్పడానికి వీల్లేదు అనే చెప్తున్నాయి. మనిషి ఒక మాట ఇచ్చాడు అంటే తన ప్రాణం పోయినా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అదమ్మా గొప్పతనం. మనం ఇచ్చే మాట మీద ఎదుటి వాళ్ళ జీవితాలు ఆధారపడుంటాయి. మనం ఏమాత్రం మాట తప్పినా అది మనల్ని కాదు, మనల్ని నమ్ముకున్న వాళ్ళ జీవితాల్ని కూడా తలక్రిందులు చేస్తుంది. నువ్వే చూస్తున్నావుగా, ఈ రోజు నేను ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నాను అంటే దానికి కారణం ఏంటి? మీ నాన్న నాకిచ్చిన మాట తప్పడం. అవునా కాదా? ఇచ్చిన మాట తప్పడం అనేది
చాలా చిన్న విషయం కావచ్చు, కానీ దాని పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుసు. బాగా గుర్తుపెట్టుకో నిత్య, జీవితం మొత్తంలో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఇచ్చిన మాట ఎప్పుడు తప్పకూడదు. అర్థమైందా? అలాగేనమ్మా. మాట నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో నాకిప్పుడు అర్థమైంది. ఇంకెప్పుడు నేను ఇలా మాట్లాడను. ఐఎమ్ సారీ. ఎప్పుడైతే నువ్విచ్చిన మాట తప్పావో ఆ క్షణమే నాతో మాట్లాడే అర్హత కోల్పోయావు. నీ దృష్టిలో నువ్వు నాకిచ్చిన మాటకి విలువ లేదు అంటావా? అసలు నీ దృష్టిలో నేను నీకు భార్యనా, పిల్లల్ని కనిచ్చే యంత్రాన్నా? బిడ్డ కావాలని అడిగితే మాట తప్పానని నోటుకొచ్చినట్టు మాట్లాడుతుందా? బయట ఎలాగో నాకు రెస్పెక్ట్ లేకుండా చేసింది, ఇప్పుడు ఇంట్లో కూడా నా వాళ్ళ ముందు రెస్పెక్ట్ లేకుండా చేస్తుంది. నందు, రామ్మా. ఐఎమ్ సారీ అమ్మా. నువ్వెందుకురా సారీ చెప్పడం? మేఘన నేను నోటికొచ్చినట్టు మాట్లాడింది కదా, తన తరపున నేను నీకు సారీ చెప్తున్నాను. నన్ను క్షమించమ్మా. పర్వాలేదు నాన్నా. అయినా తనెవరు? పరాయి మనిషి ఏం కాదుగా, మనింటి కోడలే కదా. అంటే అన్నదిలే, ఏం కాదు. నువ్వలా మాట్లాడుతూ ఉంటే నాకింకా గిల్టీగా ఉందమ్మా. కనీసం ఒక అత్తగారితో మాట్లాడుతున్నాననే సెన్స్ కూడా లేకుండా పోయింది. మనందరం తనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడాం, ఎంత ప్రేమగా చూసుకున్నాం. కానీ ఇలా మాట్లాడుతుందని మాత్రం నేను నిజంగా ఊహించలేదమ్మా. అనవసరంగా నా వల్ల నువ్వు మాటలు పడ్డావు. సారీ నందు. నా బాధంతా మేఘన నన్నేదో అన్నదని కాదురా, నా కళ్ళ ముందే నిన్ను పట్టుకుని మాట తప్పావు అంది చూసావా, దానికి నేను నిజంగా ఫీల్ అవుతున్నాను. నాకిష్టం లేకపోయినా నువ్వు తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. మొదట కాదన్నా, నీకోసం తనని యాక్సెప్ట్ చేశాను. నేను తనతో నీ పెళ్లికి ఒప్పుకోలేదని మేఘన కోసం నాతో దెబ్బలాడావు. కొన్నాళ్లు నాకు దూరంగా బ్రతికావు. నువ్వు చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూడా ఇంటికి రారా అంటే తను నీ పక్కనుంటేనే ఇంటికొస్తాను అని చెప్పావు. నేను నీకోసం మాత్రమే మేఘనని కోడలిగా ఒప్పుకున్నాను. తనని చేరదీయకపోతే నువ్వు ఎక్కడ దూరం అయిపోతావో అనే భయంతో తనని కోడలిగా ఈ ఇంటికి తీసుకొచ్చాను. ఆ తర్వాత తన మంచితనం ఏంటో తెలుసుకుని మనస్ఫూర్తిగానే ఈ ఇంటి కోడలిగా ఒప్పుకున్నాను. మేఘన కోసం ఎంత చేశావురా? ప్రపంచాన్ని ఎదిరించావు. మీ నాన్నమ్మతో గొడవపడి మేఘనను తీసుకుని ఈ ఇంట్లోంచి బయటికెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడ్డావు. ఆఖరికి కన్న తల్లినైనా నన్ను కూడా కాదనుకున్నావు కదరా. ఈరోజు తనకున్న హోదా, గౌరవం ఇవన్నీ ఎవరి నుంచి వచ్చాయి? నీ నుంచి కాదు. మీడియా సమాజంలో 10 మంది ఒక స్టార్ రిపోర్టర్గా గౌరవం ఇచ్చారు అంటే దానికి కారణం ఎవరు? నువ్వు కదూ. నువ్వింత చేస్తే ఆఖరికి నిన్ను కూడా ఓ గడ్డిపూచ కన్నా హీనంగా చేసి మాట్లాడింది. అదే నేను తట్టుకోలేకపోతున్నాన్రా. మా అందరి ముందే ఇలా మాట్లాడిన మనిషి ఈ ఇన్సిడెంట్ తర్వాత బయట ఇంకెలా మాట్లాడుతుందో అది తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది, బాధగా ఉంది.
సులోచన, నువ్వు బాధపడకు. అరే నందు, ఇప్పుడు నువ్వేం చేద్దామనుకుంటున్నావురా? అసలు మేఘన్ని ఎలా ఒప్పించాలనుకుంటున్నావో అది చెప్పు. ఇప్పుడు తనని ప్రత్యేకంగా ఒప్పించడం అంటూ ఏం లేదమ్మా. 100% ఒప్పుకొని తీరాల్సిందే. కానీ దానికంటే ముందు అమ్మకి తను క్షమాపణ చెప్పాలి. చదువుకున్నా అనే గర్వం, 10 మందిలో స్టార్ రిపోర్టర్గా పేరు వచ్చిందన్న అహంకారంతో నోటికొచ్చినట్టు అలా మాట్లాడింది. ముందు తను సారీ చెప్పాలి. ఆ తర్వాత బిడ్డని కనడానికి ఒప్పుకోవాలి. వద్దు నాన్న, నేను తన నుంచి క్షమాపణలు ఆశించటం లేదు. నాకు కావలసింది ఈ ఇంటికి ఒక వారసుడు. ఆ బిడ్డతో మీరిద్దరూ సుఖంగా సంతోషంగా ఉంటే చూడాలని ఒకే ఒక కోరిక. సరే, ఇందాక ఈ గొడవలో పడి మర్చిపోయాను. అమ్మవారి పూజ చేసుకున్నాక ఇదిగో అక్కడి నుంచి తాయిత తీసుకొచ్చాను. ఏది చెయ్యిటివ్వు. ఈ తాయితు నీ చేతికుంటే నీకంతా మంచి జరుగుతుందిరా. చిన్నప్పటి నుంచి నీకిలాగే కట్టేదాన్ని. జాగ్రత్తగా ఉంచుకో నాన్నా. జాగ్రత్త నాన్న, ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. జరగాల్సింది జరుగుతుంది. బార్బీ, ఆ నందు వాళ్ళ ఇంట్లో ఇప్పటికేం జరుగుంటుంది? ఏమో మేడం, ఇలాంటి ప్రశ్నకు సమాధానం చెప్పడం ఎవరి వల్ల కాదు. ఈ మధ్య టీవీల్లో ఒక హీరో చచ్చిపోతాడు, మరో హీరోయిన్ ఎవరితోనో వెళ్ళిపోతుంది, ముఖ్యమంత్రికి పదవీ గండం ఉంది, ఇలా ఒక ఆయన చెప్తూ ఉంటాడు కదా. ఆయన్ని అడిగినా గానీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం ఆయన వల్ల కూడా కాదు. కానీ నేను చెప్తాను. ఓ, మీరీ మధ్య ఆస్ట్రాలజీ కూడా నేర్చుకున్నారా మేడం? దీనికి ఆస్ట్రాలజీ అవసరం లేదు బార్బీ. కొంచెం కామన్ సెన్స్ ఉంటే చాలు. ఆల్రెడీ ఇంట్లో ఒక వార్ మొదలైంది కదా. ఆ వార్ రాత్రంతా జరుగుంటుంది. ఇప్పుడు బ్రేక్ వచ్చుంటుంది. తెల్లారింది కదా, లేవగానే కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం రెస్ట్ తీసుకుని అప్పుడు మళ్ళీ వార్ కంటిన్యూ అవుతుందన్నమాట. ఈ వార్లో విజయం ఎవరిదంటావు? ఇంకెవరిది మేడం? జనరల్గా ఆ మేఘనదే అయ్యుంటుంది. అది నీ బుర్ర అంతవరకే పనిచేస్తుంది. ఈ వార్లో సక్సెస్ మేఘనది కాదు, నందుది కాదు, నాది. అదేంటి మేడం, కొట్టుకునేది ఆ మొగుడు పెళ్ళాలైతే మధ్యలో మీ సక్సెస్ ఏంటి? అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టింది నేనే కదా. కాంతాన్ని రెచ్చగొట్టి తనకి వారసుడు కావాలి అనే ఆలోచన వచ్చేటట్టు చేశాను. ఆ ఆలోచన పెరిగి పెరిగి చివరికి ఆ ఇంట్లో పెద్ద గొడవ జరిగేలా చేసింది. ఇంతటితో ఆపేస్తాననుకున్నావా? నోనో, ఇంకా చాలా చాలా ఉంది. అంతేలే మేడం, రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా అని మా నాయనమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది. ఆమె అప్పుడు చెప్తుంటే అర్థమయ్యేది కాదు. ఇప్పుడు బాగా అర్థమవుతుంది మేడం. మీరు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. చేస్తాలే కానీ ఇంతకీ రూమ్లో మన క్యాండిడేట్ ఉందా? రెడీగా ఉంది మేడం. నందు రావడమే ఆలస్యం. గదిలోకి ఎంటర్ కాగానే నందుని ప్రాస్టిట్యూషన్ కేసులో ఇరికించడానికి తను రెడీగా ఉంది. మీరు నందుని పంపించడం ఒక్కటే ఆలస్యం. అవునా? సరే, నందుకి కాల్ చేస్తాను.
హలో. హాయ్ నందు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఏదో డల్గా ఉన్నావు? అదేం లేదు. అన్నట్టు నేనెందుకు ఫోన్ చేశానో తెలుసా? మనం అనుకున్న స్టింగ్ ఆపరేషన్కి అంత రెడీగా ఉంది. నువ్వు వెళ్ళడం ఒక్కటే లేటు. ఏంటి బయలుదేరుతున్నావా నందు? ఇది నీకొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళి ఆ స్టింగ్ ఆపరేషన్ సక్సెస్ చేశావో మళ్ళీ నీ స్టార్డమ్ నీకొస్తుంది. ఏమంటావు? వెళ్తాను. ఏమైంది నందు? ఒంట్లో బాలేదా? ఓకే. లేదు లేదు, నీ మాటల్లో ఏదో తేడా వస్తోంది. ఐ థింక్ నీ మనసేదో బాగుండుండదు. కరెక్టేనా? Am I right? సరే నందు, నిన్ను చూస్తుంటే నాకే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఒక పని చూస్తాను, నువ్వు వద్దులే, నేనే వెళ్ళి ఆపరేషన్ సంగతి చూస్తాను. అవసరం లేదు, నేనే వెళ్తాను, నేనే చూసుకుంటాను. ఇప్పుడు నేను బయటికి వెళ్ళడం కూడా చాలా అవసరం ఆరోహి. నాకు కూడా చిన్న చేంజ్ ఓవర్ కావాలి. వెరీ గుడ్. నువ్వు బయలుదేరగానే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. చూడు, ఫోన్లో ఎప్పుడు కనెక్ట్ అయ్యుండు. ఓకేనా? ఓకే. ఆల్ ది బెస్ట్ నందు. థ్యాంక్ యూ. బార్బీ సక్సెస్. నిత్య, నిన్న రాత్రి కొట్టాను కదా, నొప్పిగా ఉందా? అదేం లేదమ్మా. సారీ. అదేంటమ్మా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి సారీ చెప్పొద్దని నువ్వే చెప్పావు కదా, మరి నువ్వే ఎందుకు సారీ చెప్తున్నావు? మనం చేసింది తప్పు అని మన మనసుకి తెలిసినప్పుడు ఎదుటున్నది చిన్నవాళ్ళైనా సరే సారీ చెప్పొచ్చు. నేనే కంట్రోల్ చేసుకోకుండా కోపంలో నిన్ను కొట్టేశాను. పర్వాలేదమ్మా. అవును, మీరు ట్రిప్లో ఎక్కడెక్కడ తిరిగారు, ఏమేం చేశారు? మమ్మీ, మేము రోలర్ కోస్టర్ ఎక్కాం తెలుసా? అవునవును, ఎక్కగానే ఒకటే ఏడుపమ్మా. నేనేం ఏడవలేదు, నువ్వే ఏడ్చావు. నేను చాలా డేరుగా ఉన్నాను. మమ్మీ నువ్వు చెప్పు, నేను డేరా కాదా? అవునవును, మా ఆది ఎప్పుడూ డేర్గా ఉంటాడు. అవును, రాత్రిపూట వాష్రూమ్ వెళ్ళాలంటే అమ్మా అని ఏడుస్తూ ఉంటాడు. అది తప్పు, కొట్టకూడదు. ఇంకా ఎక్కడెక్కడ తిరిగారు, ఏమేం చూసారు? అమ్మా, మేము చాలా గేమ్స్ ఆడాము. అక్కడ చాలా పెద్ద పార్క్ ఉంది తెలుసా? అక్కడ జైంట్ వీల్ ఎక్కాం తెలుసా? అవునా? అవును, జైంట్ వీల్ ఎక్కి తమ్ముడు బల్ల ఏడ్చాడు తెలుసా? నేనేం ఏడవలేదు. జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ మామూలైనట్టుందత్తయ్యా. ఆ పిల్లల ముందు ఎందుకులే అని మామూలుగా నటిస్తున్నట్టుంది. అంత తొందరగా లొంగే ఘటమాతను. అమ్మా, నేను ఒక ఇంపార్టెంట్ స్టింగ్ ఆపరేషన్ మీద వెళ్తున్నాను. బహుశా నేను రావటం లేట్ కావచ్చు. నందు, నందు, స్టింగ్ ఆపరేషన్కి వెళ్తున్నావా? ఎక్కడికి? నాతో చెప్పనే లేదు. నేను నీతో మాట్లాడట్లేదు, మా అమ్మతో మాట్లాడుతున్నాను. నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదులే గాని నువ్వెక్కడికి వెళ్తున్నావో చెప్పు. ఏ, ఎందుకు చెప్పాలి? ఎందుకేంటి నందు? నేను నీ భార్యని. నువ్వెప్పుడెక్కడికి వెళ్తున్నావో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది. బాధ్యతల గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. నందు, మన మధ్య ఎన్నైనా ఉండొచ్చు. ఇది ప్రొఫెషనల్ విషయం కాబట్టి నువ్వెక్కడికి వెళ్తున్నావో ఏంటో నాకు చెప్పు. ఏ, నేను చేస్తున్న స్టింగ్ ఆపరేషన్ ఏదో తెలుసుకుంటే నువ్వు కూడా వస్తావా?
నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యి నాకొచ్చే పేరు కాస్త నువ్వే కొట్టేయాలని చూస్తున్నావా? ఇప్పటి వరకు నువ్వు వెళ్లే స్టింగ్ ఆపరేషన్కి నేనేమైనా వచ్చానా? నేనేమన్నా నీ వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యానా? కాలేదు కదా. నీకు పేరు వచ్చే వాటిల్లో నేనెప్పుడు వేలు పెట్టలేదు. కాబట్టి నాకు పేరు వచ్చే దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. వస్తానమ్మా. నానమ్మా, ఉంటాను. నందు 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 ప్లీజ్ ఆగు. నందు నందు ప్లీజ్, నువ్వు వెళుతుంది స్ట్రింగ్ ఆపరేషన్కి. ఆ డీటెయిల్స్ నాతో చెప్పు. నేనేం ఇన్వాల్వ్ కాను, కానీ ఎప్పుడు ఏ క్షణంలో ఏ ప్రమాదం వస్తుందో తెలియదు కదా. నేను స్ట్రింగ్ ఆపరేషన్కి వెళ్ళిన ప్రతిసారి అక్కడ అన్ని డీటెయిల్స్ నీకు చెప్పాను కదా. నాకేదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు నువ్వు రావాలి అని చాలాసార్లు చెప్పాను కదా, గుర్తుందా? నువ్వంటే కొత్తగా స్టింగ్ ఆపరేషన్ మొదలు పెట్టావు కాబట్టి ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో నిన్ను రక్షించుకోవడం భర్తగా నా బాధ్యత కాబట్టి అడిగాను. ఇప్పుడు నువ్వేమీ నన్ను రక్షించాల్సిన అవసరం లేదు. ఇలాంటి స్టింగ్ ఆపరేషన్లు నీకు కొత్తేమో, నాకు పాతే. ఇలాంటివి చాలా చేశాను. నాకెవ్వరి హెల్ప్ అవసరం లేదు. లీవ్. ఏమా, వాడికి పేరు రావడం నీకు ఇష్టం లేదా? ఇప్పటి వరకు వాడికి రావాల్సిన పేరుని నీకోసం త్యాగం చేశాడు. ఇంకా ఇప్పుడు కూడా వాడికి పేరు రావద్దు అని కోరుకుంటున్నావా? ఈ ఇంట్లో నీ డామినేషన్ ఉండాలి, ఇక్కడ నీ పిల్లల రాజ్యం ఉండాలి, బయట కూడా నీకే పేరు రావాలి. కానీ నేను, నా మనవడు, మేమందరం మాత్రం ఏమీ చేతకాని వాళ్ళలాగా 10 మందికి కనిపిస్తూ ఉండాలి. ఇదేగా తల్లి నీ ఆలోచన? ఆరోహి, నేను హోటల్ దగ్గరకు వచ్చాను. నందు, లోపల 306 రూమ్ నంబర్ నీకు గుర్తుంది కదా, అక్కడికి వెళ్ళు. అక్కడ ఆల్రెడీ మన శివ కెమెరా పట్టుకొని రెడీగా ఉన్నాడు. సరే, ఓకే. షిట్, ఇదేంటి సిగ్నల్ రావట్లేదు? గాడ్, సిగ్నలే కలవట్లేదు. ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్ కదా, కనెక్ట్ అయ్యేది ఎట్లా? హలో, ఎవరు క్లోజ్ చేశారు? ఓపెన్ చేయండి. హలో, హలో, మీరు అనుకున్నట్టుగానే నందుని ఇక్కడ లాక్ చేశాను. అతను నా దగ్గర తప్పు చేశాడని నిరూపించడానికి కావాల్సిన సాక్ష్యాధారాలన్నీ రెడీ చేయమంటారా? మేఘనా, నీ లైఫ్ కి చెక్కు పెట్టబోతున్నాను. నందుకి భయంకరమైన అవమానం జరగబోతోంది. ఆ అవమానానికి కారణం నువ్వే కాబోతున్నావు. రెడీగా ఉండు మేఘనా.